అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచానికి విశ్వాసం సన్నగిల్లుతుందా, తగ్గుతుందా? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుందంటే డాలర్ వాల్యూ పడిపోతుంది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. సో దాంతో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వరల్డ్ సడలిపోతుందా? అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచానికి ఉండే నమ్మకం దెబ్బతింటుందా అని. ఎందుకంటే ఈనాటికి కూడా ప్రపంచ వాణిజ్యంలో గ్లోబల్ ట్రేడ్లో అధిక భాగం డాలర్లలోనే, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ప్రధాన భాగం డాలర్లలోనే, గ్లోబల్ పేమెంట్స్లో అత్యధిక భాగం డాలర్లలోనే. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ స్విఫ్ట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ ఈ స్విఫ్ట్తో అనుసంధానమై ఉంటాయి. స్విఫ్ట్ డాలర్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్, అమెరికా ఆధిపత్యంలో ఉండే పేమెంట్ సిస్టమ్. సో అందువల్ల డాలర్ విలువ తగ్గుతోంది అని చర్చించినప్పుడల్లా ఒక భ్రమలోకి వెళ్ళకూడదు. అమెరికన్ పని అయిపోయింది, ఇక డాలర్ ఇక ఆధిపత్యం పోయింది అని. కానీ వాస్తవం ఏంటి? డాలర్ పైన, అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ దేశాల విశ్వాసం దెబ్బతింటున్న మాట నిజం. కానీ అదే సమయంలో ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన అమెరికాకు, అమెరికన్ కరెన్సీ డాలర్కున్న తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతుందన్నది కూడా నిజం. రెండు ఎక్స్ట్రీమ్లకు మనం వెళ్ళకూడదు, రెండూ కూడా నిజం. మీకు కొన్ని గణాంకాలు మీ ముందు పెడతాను. ఏ రకంగా అమెరికా పైన వరల్డ్ ఎకానమీకి కాన్ఫిడెన్స్ తగ్గుతోంది అన్న దానికి ఈ గణాంకాలు సాక్ష్యం. మొదటిది, అమెరికా టోటల్ పబ్లిక్ డెట్, అమెరికాకు ఉండేటువంటి మొత్తం అప్పులు, అందులో విదేశీయులది ఎంత భాగం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఫారినర్స్ అమెరికన్ ఎకానమీలో ఎంత విశ్వాసాన్ని చూపుతున్నారని. మనం ఎప్పుడైనా ఒక బ్యాంక్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే అక్కడ డిపాజిట్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉంటేనే అప్పిస్తాం. లేకపోతే ఎక్కడైనా మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటాం, లేకపోతే ఇవ్వం కదా. సో అమెరికాకు అప్పు ఇచ్చే దాంట్లో ఫారినర్ ఉన్నాడు అంటే ప్రపంచానికి అమెరికా పైన విశ్వాసం ఉంటుంది. వేరే ఊరు పేరు లేని ఎకానమీకి అప్పు ఇవ్వంటే ఇస్తారా ఎవరైనా? రేపో మాపో దివాలా తీస్తేనే ఎకానమీకి అప్పిస్తారా? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగా చెప్పాడు కదా, మేము ఎవరి దగ్గరికైనా మిత్ర దేశాలకు వెళ్ళినా అప్పు కొరకు మమ్మల్ని బిచ్చగాన్లాగా చూస్తున్నారని అన్నాడా లేదా? సో అందువల్ల అప్పు ఇవ్వడం అనేది ఒక దేశం పైన కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇస్తారు. సో అందువల్ల ఇలా అమెరికా అప్పము పెరుగుతూ వస్తుంది. మీకు మార్చ్ 2015 అండ్ మార్చ్ 2025 అంటే ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఏం మార్పు వచ్చిందో చూద్దాం. అమెరికా టోటల్ పబ్లిక్ డెట్ $18 ట్రిలియన్ నుంచి $36 ట్రిలియన్ పెరిగింది. అంటే కరెక్ట్గా 100% రెట్టిపోయింది 10 ఏళ్ల పీరియడ్లో అమెరికాకున్న మొత్తం అప్పు. మీకు గుర్తుండే ఉంటుంది, అడపాదడపా డెట్ సీలింగ్ క్రైసిస్ అని వస్తుంది. ఈ పలానా రోజు తర్వాత అమెరికా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అమెరికన్ కాంగ్రెస్లో ప్రతిష్టంభన, ప్రెసిడెంట్కు కాంగ్రెస్కు మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఇక అమెరికా అప్పు చేయలేకపోతే అమెరికా ప్రభుత్వం ఖర్చే పెట్టలేదు అని వార్తలు వస్తాయి. ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్కు, రాష్ట్ర ప్రెసిడెంట్కు అగ్రిమెంట్ కుదిరింది, డెట్ సీలింగ్ పెంచేశారని వార్తలు వస్తాయి. సో ఆ విధంగా అమెరికా డెట్ పెరుగుతూనే ఉంది. $18 ట్రిలియన్ నుంచి $36 ట్రిలియన్ పెరిగింది. టు బీ స్పెసిఫిక్, మీకు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే $18.15 ట్రిలియన్ నుంచి $36.21 ట్రిలియన్ పెరిగింది. ఇందులో ఫారినర్స్కి ఉండేది ఎంత అంటే అమెరికన్ ట్రెజరీ బిల్స్ అంటారు. అమెరికా ప్రభుత్వం అప్పు తీసుకోవాలన్నప్పుడల్లా ఒక బాండ్ లేదా ఒక ట్రెజరీ బిల్ను రిలీజ్ చేస్తుంది. అంటే దాన్ని కొంటే ఒక రకంగా అమెరికాకి అప్పించినట్టు, ఎందుకంటే ప్రభుత్వం గ్యారంటీ కనుక. సో అలా అమెరికన్ ట్రెజరీ బిల్స్లో ఫారిన్ హోల్డింగ్, ఫారినర్స్ అంటే ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి, వీళ్ళ వాటా 2015లో 34% ఉండే, ఇప్పుడు అది 25%కు తగ్గింది. టు బీ స్పెసిఫిక్ 24.9%కు తగ్గింది. ఇక అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ కాన్ఫిడెన్స్కు మరో ఇండికేటర్ ఏంటంటే
గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ల షేర్ ఎంత? ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ బ్యాంకులు అంటే మన ఆర్బీఐ లాంటివి విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని పెట్టుకుంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే చాలామంది ఒక డాలరే అనుకుంటాను, కానీ ఏ దానితోనైతే ప్రపంచంలో ఎక్కడైనా వాణిజ్యం చేయొచ్చో అదే ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఆ డాలర్ కావచ్చు, అది ఇతర విదేశీ కరెన్సీలు కావచ్చు, ఈవెన్ గోల్డ్ కూడా కావచ్చు. ఇటీవల కాలంలో గోల్డ్ రూపంలో పెట్టుకోవడం కూడా పెరిగింది. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలరే డామినేట్, ఈవెన్ టుడే డామినేట్. కానీ డాలర్ షేర్ తగ్గిపోతుంది. మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన డేటా మీ ముందు పెడతాను. 2016-2025 మధ్య కాలంలో వివిధ కరెన్సీల షేర్ గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రపంచవ్యాప్తంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఏ కరెన్సీ షేర్ ఎలా మారింది చూద్దాం. డాలర్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గింది. 2016లో 65.5 ఉంటే కాస్త ఇది 2025లో 57.7%కు తగ్గింది. 65.5 నుంచి 57.7% తగ్గింది. ఇక యూరో షేర్ 19.6% నుంచి 20.1% పెరిగింది ఇదే పీరియడ్లో. ఇక పౌండ్ స్టెర్లింగ్ షేర్ 4.7% నుంచి 5.2% పెరిగింది బిట్వీన్ 2016 అండ్ 2025. ఎన్ షేర్ కాస్త 3.7 నుంచి 5.1% పెరిగింది. ఇక చైనీస్ కరెన్సీ షేర్ 0 నుంచి 2.1% పెరిగింది. సో మీకు ఒక్క డాలరే భారీగా తగ్గింది. మీకు యూరో, జపనీస్ కరెన్సీ, చైనీస్ కరెన్సీ, బ్రిటిష్ కరెన్సీ, యూరోపియన్ యూనియన్ కరెన్సీ, వీటన్నిటి షేర్ ఇన్ ద గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పెరుగుతూ వస్తుంది. డాలర్ మాత్రం ఆ మేరకు తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ డైరెక్షన్ అనేది డాలర్కు ఛాలెంజ్ తప్ప వాస్తవంగా డాలర్ సుప్రిమసీ తగ్గిందని కాదు. ఈవెన్ టుడే 57.7% ఆఫ్ ద గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డాలర్లోనే ఉంది. డాలర్ తగ్గలేదు. ఈవెన్ టుడే 25% ఆఫ్ అమెరికన్ ట్రెజరీ బిల్స్లో ఫారినర్స్ పెట్టుబడి పెట్టున్నారు. సో తగ్గడం కాదు, అమెరికన్ ఎకానమీ డామినేషన్ పోలేదు, కానీ డైరెక్షన్ మాత్రం మారుతోంది. అంటే అమెరికన్ ఎకానమీ పైన విశ్వాసం సడలి డైవర్సిఫై చేసుకుంటున్నారు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. రష్యా పైన ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కావచ్చు, ట్రంప్ టారిఫ్స్ కారణం కావచ్చు, ఇలా రీజన్ ఏదైనా కానివ్వండి. తగ్గుతున్న మాట నిజం, కానీ డామినేషన్ పోయిందన్నది నిజం కాదు. ఎప్పుడైతే డాలర్ పైన, అమెరికన్ ట్రెజరీ బాండ్స్ పైన ప్రపంచ దేశాలకు కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుందో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది. ఇది కోవిడ్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రష్యా పైన శాంక్షన్స్ యుక్రెయిన్ వార్ నేపథ్యంలో పెట్టడంతో పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ టారిఫ్లతో ఇంకా పెరుగుతోంది. సో మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చూస్తే ఒక్కొక్క కంట్రీ తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం రూపంలో పెట్టుకుంటున్నది ఎంత పెరుగుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు నేను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా మీ ముందు పెడుతున్నాను. ఇండియాలో, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకుండే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మీకు జూన్ 2015, జూన్ 2025 మధ్య కాలంలో కంపారిజన్. జూన్ 2015లో కేవలం 5.9% మాత్రమే గోల్డ్ రూపంలో ఉండేది టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో. ఇప్పుడు ఇది జూన్ 2025 నాటికి 13.1% పెరిగింది. అంటే ఇండియాది మోర్ దెన్ డబుల్ అయింది. ఇక చైనాది ఇంకా భారీగా పెరిగింది. మీకు 2015లో కేవలం 1.7 ఉండే చైనా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గోల్డ్ షేర్, ఇప్పుడు అది కాస్త 6.7% పెరిగింది. యునైటెడ్ కింగ్డమ్ది కూడా డబుల్ అయింది. 8.3 నుంచి 16.6%కు పెరిగింది. సౌత్ ఆఫ్రికా కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. 10.1% నుంచి 19.4%కు పెరిగింది. మీకు ఇక ఫైనల్గా ఆస్ట్రేలియా తీసుకుంటే అది కూడా 6.3% నుంచి 13.2% పెరిగింది. ఇలా ప్రతి కంట్రీ తమ టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డబుల్
చేసుకున్నది గోల్డ్ షేర్ను. చైనా అయితే ఇంకా ఎక్కువగా పెంచుకున్నది. మిగతా అన్ని కంట్రీస్ కూడా డబుల్ చేశాయి. సో ఈ డేటా ఏం చెప్తోంది అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ వాటా తగ్గుతోంది, అమెరికన్ ట్రెజరీ బిల్స్లో విదేశీయుల వాటా తగ్గుతోంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ వాటా పెరుగుతోంది. ఈ డేటా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రపంచానికి తగ్గుతున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. బట్ అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పటికీ అమెరికాదే ఆధిపత్యం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే పీరియడ్లో డెవలప్డ్ కంట్రీస్ కూడా తమ గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకుంటున్నాయి. అంటే తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ పెంచుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ కూడా తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ వాటా 10% దాకా పెరిగాయి. ఇదే కాకుండా మీకు అమెరికా తమకు వ్యతిరేకంగా భావించే కూటములు బలపడుతున్నాయి. మీకు బ్రిక్స్లో కొత్త దేశాలు చేరుతున్నాయి. అమెరికన్ అలైస్ అయిన సౌదీ అరేబియా లాంటి దేశాలు చేరుతున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పరస్పర వైరం కలిగిన దేశాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఈ మధ్య ఎస్సీఓలో చూసాం. బ్రిక్స్ బ్యాంక్, ఎస్సీఓ బ్యాంక్ అనే ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. బ్రిక్స్ కరెన్సీ గురించి రష్యా ప్రతిపాదించింది చూసాం, ట్రంప్ తీవ్రంగా స్పందించింది చూసాం. అలాగే డాలర్ ఆధిపత్యంలో అమెరికా ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్కు ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నారు. చైనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టాన్ని కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో చేరేవారి దేశాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా ఆధిపత్యంలోని వరల్డ్ బ్యాంక్, IMFలకు పోటీగా బ్రిక్స్ బ్యాంక్, ఎస్సీఓ బ్యాంక్ లాంటి వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. సో ఈ పరిణామాలన్నీ దేనికి తెలియజేస్తున్నాయి? వరల్డ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ US ఎకానమీలో వచ్చేటువంటి మార్పులు, అమెరికా ప్రభుత్వ విధానాల్లో వస్తున్న మార్పులకు ప్రపంచం సిద్ధపడుతోంది. కెన్ ద వరల్డ్ లివ్ వితౌట్ అమెరికా అంటే యాజ్ ఆన్ టుడే నాట్ పాసిబుల్. కానీ ఇంక్రీజింగ్లీ వరల్డ్ ఈజ్ ట్రయింగ్ టు లివ్ ఇండిపెండెంట్ ఆఫ్ అమెరికా అనేది మాత్రం నిజం.